హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ కృప వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్టార్ ఎక్స్ నెట్వర్క్లో అయితే ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్ అయితే మనకి రీసెంట్గా కంప్లీట్ కావడం జరిగిందండి. సో ఈ యొక్క ఈవెంట్లో ప్రైజెస్ ఏమిటి, ఇంకా దాంతోపాటు ఎవరెవరు విన్ అయ్యారు అనే దానికి సంబంధించి మనకైతే క్లారిటీగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. ఇంకా దాంతోపాటు ఈ ప్రాజెక్ట్లో మనకి నెక్స్ట్ హాల్వింగ్ ఎప్పుడు ఉంటుంది, ఇంకా దాంతోపాటు కేవీసీ గురించి కూడా మాట్లాడుకుందామండి. సో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే అన్నీ కూడా కవర్ చేసుకోబోతుంది, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటంటే సబ్స్క్రైబ్ బటన్ మెలికదా పెట్టుకుని ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి, మన యొక్క స్టార్ ఎక్స్ నెట్వర్క్లో అయితే ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్ అయితే మనకి రీసెంట్గా కంప్లీట్ కావడం జరిగిందండి. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మనకి ఏప్రిల్ 1వ తారీఖు అయితే ఈ పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో వీళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం ఒకసారి అయితే. స్టార్ ఎక్స్ నెట్వర్క్లో జరిగిన ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్ అధికారికంగా ముగిసిందని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. సో ఈవెంట్ మొత్తం మనకైతే 35 డేస్ అయితే జరిగిందండి, 35 రోజులు అయితే జరిగిందనమాట. సో ఎవరైతే ఎక్కువ పాయింట్స్ని గెయిన్ అయ్యారో ఈ ప్రాజెక్ట్లో యాడ్స్ చూస్తూ రివార్డ్స్ కంప్లీట్ చేస్తూ కూడా ఎవరైతే ఎక్కువ పాయింట్ని గెయిన్ అయ్యారో వాళ్ళకైతే ఈ విన్నర్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉందండి. సో మొత్తం అయితే మనకి కమ్యూనిటీ మొత్తం మీద ఒక టాప్ 20 యూజర్స్ని అయితే వీళ్ళు తీసుకోవడం జరిగిందండి విన్నర్స్గా అయితే. సో అదనమాట విషయం అయితే. ఈ కార్యక్రమం అంతటా కూడా అద్భుతమైన చురుకుదనం, భాగస్వామ్యం మరియు మద్దతు అందించిన పాల్గొన్న వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ యొక్క ఈవెంట్లో చాలామంది కూడా గెలిచినా గెలవపోయినా కానీ పార్టిసిపేట్ అయితే మన చేతిలో ఉంటుంది కదండి. సో ఖచ్చితంగా మనమైతే గెలుపోటములతో సహజం మనకు లేదండి. ఖచ్చితంగా మనకి ఓటమి అనేది తర్వాత విషయం, గెలుపు కూడా తర్వాత విషయం అండి. సో ఖచ్చితంగా మనమైతే మన వంతుగా పార్టిసిపేట్ అయితే చేసాం కాబట్టి, ఖచ్చితంగా మన వంతుగా ప్రయత్నం చేసాం కాబట్టి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నారండి. ఇంక దాంతోపాటు ఈ యొక్క ఈవెంట్ మనకి క్లోజ్ అయిపోయింది కాబట్టి తదుపరి దశకు సిద్ధంగా కావడానికి వినియోగదారులందరూ కూడా ఫార్చ్యూన్ ఫెస్ట్ పాయింట్లను 0కు రీసెట్ చేయబడ్డాయి. సో మనకైతే ఇలాంటి ఈవెంట్లు ఇదే కాదండి, ఇంకా నెక్స్ట్ టైంలో కూడా మనకైతే సేమ్ ఇదే ఈవెంట్స్ యూఎస్డిటీ డాలర్ సంబంధించిన ఈవెంట్ అయితే మళ్ళీ మనకైతే తీసుకొచ్చే అవకాశం అయితే ఉందని చెబుతున్నారండి. సో ఖచ్చితంగా మీరు గమనించాలి. ఇంకా దాంతోపాటు టాప్ 20 యూజర్స్ సంబంధించిన జీమెయిల్ అడ్రస్ అయితే మనకి ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో చూసుకున్నారు కదా, ఇక్కడైతే ఈ లిస్ట్ అయితే మనకైతే కనిపిస్తూ ఉంటుందండి. సో ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ కానీ మన తెలుగు కమ్యూనిటీ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి చెక్ చేసుకునండి. మీ యొక్క జీమెయిల్ అనేది ఈ టాప్ 20 లిస్ట్లో మీ జీమెయిల్ అనేది ఎవరైతే స్టార్ ఎక్స్లో జాయిన్ అయ్యేటప్పుడు జీమెయిల్ ఇచ్చారో ఆ జీమెయిల్ కానీ ఒకవేళ ఉందనుకోండి చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు కూడా దీంట్లో విన్ అయ్యే ఛాన్సులు అయితే ఉండొచ్చండి. ఎందుకంటే గతంలో కూడా స్ప్రౌట్ ఈవెంట్లో కూడా మన తెలుగు వాళ్ళైతే గెలవడం జరిగిందనమాట. సో ఈ స్టార్ ఎక్స్లో కూడా ఛాన్సులు అయితే ఉన్నాయి. సో ఒక్కసారి అయితే చూసుకోండి, టాప్ 20 లిస్ట్ ఇదనమాట. సో ఒకసారి జీమెయిల్ చూసుకోండి. ఒకవేళ మీది మ్యాచ్ అయిందనుకున్న నాకైతే పర్సనల్గా మెసేజ్ చేయండి, లేదనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మన వాట్సాప్ ఛానల్లో అయితే విన్నర్స్ని నేను కూడా స్పెషల్గా ప్రకటిస్తాను. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా ఉంటే ఈ టాప్ 20లో, సో మీకు అర్థం ఈ పాయింట్ అయితే. కాబట్టి ఈవెంట్ అయితే మనకైతే అనుకున్నట్టుగానే చాలా బాగా జరిగింది, క్లోజ్ కూడా అయిపోయిందండి. సో ఈ యొక్క టాప్ 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే యూఎస్డిటీ రివార్డ్స్ అండి. ఇంకా 4th నుంచి 20th వరకు అయితే వాళ్ళకి టోకెన్స్ మాత్రమే అనమాట. సో టాప్ 3 వాళ్ళకి మాత్రమే అయితే రియల్ క్యాష్ అండి, యూఎస్డిటీ అనమాట. సో దాని గురించి ఏం చేస్తున్నారండి, ఇక్కడ రివార్డ్ పంపిణీ అనేది అన్ని బహుమతులు 7 రోజుల్లోపు ఖచ్చితంగా ఎవరైతే విజేతలుగా ఉన్నారో వాళ్ళకైతే కేటాయించబడతాయి. సో ఎవరైతే ఇక్కడ యూఎస్డిటీని అంటే టాప్ 3 యూజర్స్గా, టాప్ 3 విన్నర్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మన ప్రాజెక్ట్కి సంబంధించిన ఒక support@starxnet.net అనే ఒక జీమెయిల్ ఇచ్చారండి. దీనికైతే మన యొక్క యూఎస్డిటీ BEP20 అడ్రస్ మీద ఇవ్వడం ద్వారా మనకైతే దానికి సంబంధించిన రివార్డ్స్ కూడా మన వ్యాలెట్కి అయితే పంపిస్తారండి. సేమ్ మన ఇంటర్లింక్లో లాగే మన యొక్క యూఎస్డిటీ తాలూకా BEP20 అడ్రస్ ఇవ్వాలన్నమాట. సో ఇచ్చినప్పుడైతే మన అకౌంట్కి అయితే ఎవరైతే గెలిచారో వాళ్ళకైతే రివార్డ్స్ అయితే పంపించేస్తారు. సో ఖచ్చితంగా ఈ విధంగా మనకైతే ఒక మంచి ఈవెంట్ అయితే వీళ్ళు ఇక్కడ ప్లాన్ చేయడం జరిగిందండి. సో ఒక ఈవెంటే కాదండి, ఇంకా చాలా ఈవెంట్లు అయితే మనకైతే భవిష్యత్తులో రాబోతున్నాయి కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఓడిపోయినా పర్వాలేదు, సో ప్రయత్నం మాత్రం చేస్తూ ఉందామండి. మీకు అర్థం అనుకునే పాయింట్ అయితే, విజేతలందరికీ మా అభినందనలు మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పాల్గొన్న ప్రతి వినియోగదారుని మేము అభినందిస్తున్నాము. మరిన్ని కార్యక్రమాలు మరియు అవకాశాలు త్వరలో రానున్నాయి. చురుకుగా ఉండండి మరియు అందరితో కనెక్ట్ అయ్యి ఉండండి, స్టార్ ఎక్స్ నెట్వర్క్ టీమ్. సో ఈ విధంగా మనకైతే ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్ అయితే క్లోజ్ కావడం జరిగింది. దాంతోపాటు మనకైతే యూఎస్డిటీని ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళకి సంబంధించిన రిసీవింగ్ ప్రాసెస్ కూడా చెప్పడం జరిగిందండి. సో ఒక్కసారి అయితే మీకు మొత్తం కూడా ప్రైజెస్ చెబుతాను. సో ఎవరైతే ఈ యొక్క ఈవెంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో వాళ్ళకండి 100 యూఎస్డిటీతో పాటు 20,000 స్టోరెక్స్ అండి. చూసుకోవచ్చండి, 100 యూఎస్డిటీతో పాటు 20,000 స్టార్ ఎక్స్ టోకెన్లు అయితే ఇస్తున్నారన్నమాట ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకైతే. ఇంక సెకండ్ ర్యాంక్ వాళ్ళకైతే $75 అండి.
$75 ప్లస్ 15,000 స్టారెక్స్ టోకెన్స్ అనమాట. 15,000 టోకెన్లు వస్తున్నాయి అనమాట. థర్డ్ ప్రైజ్ ఎవరికైతే వస్తుందో థర్డ్ విన్నర్ అయితే $25 ప్లస్ 13,000 టోకెన్స్ అనమాట. సో ఈ విధంగా వీళ్ళది ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. ఇంకా దాంతోపాటు టాప్ 4 నుంచి 20th వరకు ఎవరైతే విన్నారో వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి కూడా 10,000 టోకెన్లు అయితే ఇవ్వడం జరిగింది. 10,000 టోకెన్లు అంటే అసలు చిన్న అమౌంట్ కాదండి. ఈ ప్రాజెక్టులు అయితే చాలా చాలా వర్తున్న ప్రాజెక్ట్ కాబట్టి 10,000 టోకెన్లు వాళ్ళకి ఇచ్చారంటే ఈ 16 మందికి చిన్న విషయం కాదండి. సో చాలా చాలా పెద్ద విషయమే చెప్పాలి. సో ఈ విధంగా మనకైతే ఈ ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేయడం జరిగిందండి. అర్హులైన విజేతలందరూ కూడా ఇప్పుడు తమ తమ బహుమతులను అందుకున్నారు. ఈ ప్రక్రియ అంతటా మీరు చూపిన సహకారానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సో ఎవరైతే విన్నర్స్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ ఆ రివార్డ్స్ కూడా పంపించడం జరిగింది. టోకెన్స్ బ్యాచ్ అయితే అకౌంట్ పంపించేస్తారు మన స్టారెక్స్ అకౌంట్కి. USDT అయితే మీరు పెట్టుకున్న వాళ్ళకైతే పంపించేస్తారంటండి. సో ఈ విధంగా వీళ్ళైతే మొత్తం కూడా క్లియర్ కూడా చేసుకున్నారు. విజేతలందరికీ మేము మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాము మరియు ఫార్చ్యూన్ ఫెస్ట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరిన్ని ఈవెంట్లు, ఫీచర్లు, అవకాశాలు త్వరలో రానున్నాయి కాబట్టి చురుకుగా ఉండండి, యాక్టివ్గా ఉండండి, కనెక్ట్ అయ్యి ఉండండి. సో ఖచ్చితంగా అందరూ ఒక టెండర్కి ప్రాజెక్టులు అయితే మైనింగ్ మాత్రం ఆపొద్దండి. సో ఎందుకంటే మనకైతే ఈ సంవత్సరంలోనే ఈ 2026లోనే మనకైతే లిస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి మనకైతే ఇన్కమ్ సోర్స్ కూడా ఉండబోతుంది ఈ ప్రాజెక్ట్ నుంచి ఈ ఇయర్లోనే. సో మనకైతే ఆ డేట్ కూడా మనకి కొద్ది నెలల్లో ప్రకటిస్తారు. లిస్టింగ్ డేట్ కూడా మనకు కొద్ది నెలలు ప్రకటిస్తారు కాబట్టి మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా అందరూ కూడా ఈ ప్రాజెక్టులో అయితే యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నానండి. సో మీకు అర్థమైంది ఈ పాయింట్ అయితే. ఇంకా దాంతోపాటు ఈ విధంగా ఫార్చ్యూన్ ఫెస్ట్ ఈవెంట్ అయితే అఫీషియల్గా మనకి క్లోజ్ కావడం జరిగిపోయింది అనమాట. ఇంకా దాంతోపాటు అండి కేవైసీ గురించి. సో ఈ ప్రాజెక్టులు అయితే మనకి మార్చి 28 నుంచి అయితే కేవైసీలు చేసుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే 1000 స్టారెక్స్ టోకెన్స్ కలిగి ఉంటారో, వ్యాలెట్లో 1000 టోకెన్లు కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా కేవైసీ చేసుకోవడానికి అయితే అవకాశాన్ని కోర్ టీమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికీ కూడా ఎవరైతే ఇక్కడ 1000 టోకెన్స్ కంప్లీట్ అవ్వలేదు, ఇబ్బంది ఏం లేదని మీరైతే మైనింగ్ ద్వారా కానీ, టీమ్ ద్వారా కానీ, లేదనుకుంటే బూస్టప్ ద్వారా కానీ ఆ 1000 టోకెన్స్ని త్వరగా సంపాదించుకోవచ్చు. దాంతోపాటు మనకైతే స్పిన్ వీల్ కూడా తీసుకొచ్చారండి వీళ్ళైతే. సో అది కూడా యూస్ చేసుకోండి. సో మనకైతే కొన్ని ఎక్స్ట్రా టోకెన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట ఆ స్పిన్ వీల్ ద్వారా కూడా. సో గతంలో చేసిన వీడియో అయితే ఎవరైతే మిస్ అయ్యారు స్టార్క్ టోకెన్ది అది కూడా ఒకసారి చూడండి. కేవైసీ ప్రాసెస్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క కేవైసీ అవన వాళ్ళకి కూడా, సో ఎవరికైతే 1000 టోకెన్స్ వ్యాలెట్ వాళ్ళకైతే ఫాస్ట్గా అవ్వడానికి ఒక ట్రిక్ అయితే ఉందండి. సో మనకైతే స్పిన్ వేల్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. అది స్పిన్ చేసినప్పుడు మనకి 20 టోకెన్లు కానీ, 30 టోకెన్లు కానీ, 50 టోకెన్లు కానీ వస్తున్నాయండి. సో నాకైతే బాగా వర్కౌట్ అయింది. అది 50 టోకెన్లు కూడా ఇస్తున్నాయి. మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళకి, మన టీం మెంబర్స్కి అండి 50 టోకెన్స్ కూడా రావడం జరిగిందనమాట. సో ఆ ప్రూఫ్ అయితే నేను ఆల్రెడీ వాట్సాప్ ఛానల్లో పెట్టి నాకు వచ్చింది. మన సబ్స్క్రైబర్స్కి, మన తెలుగు వాళ్ళకి చాలామందికి అయితే రావడం జరిగింది. సో అందరూ కూడా దాన్ని అయితే మిస్ చేసుకోకుండా వాడుకోండి. ఆ టోకెన్స్ మనకైతే ఎంతగానో వాల్యుబుల్ అండి. ఇప్పుడు వచ్చిన టోకెన్స్ అయితే మళ్ళీ మనకైతే హాల్వింగ్ తర్వాత రావండి. సో అందుకే చదువుతున్న పాయింట్ అయితే అందరూ కూడా జాగ్రత్తగా వాటిని అయితే కలెక్ట్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు మనం చూసినట్లయితే ఇక్కడ హాల్వింగ్ అండి. ఈ ప్రాజెక్టులో అయితే మనకి ఫస్ట్ హాల్వింగ్ వచ్చేసి జరిగిపోయిందనమాట. ఇంకా దాంతోపాటు సెకండ్ హాల్వింగ్ అయితే మనకి జరిగిపోయింది. ఇంకా దాంతోపాటు అండి మనకైతే థర్డ్ హాల్వింగ్ అయితే వెళ్ళబోతుంది అనమాట. సో అది మనకి ఎప్పుడు జరిగిద్దంటే ఈ సంవత్సరంలోనే ఆగస్టు 19 నుంచి. సో మనకైతే రఫ్గా చెప్పాలంటే ఆగస్టు 20వ తారీఖు నుంచి మళ్ళీ మనకైతే హాల్వింగ్ అయితే ఉంటుందండి. సో ఇప్పుడు ఎవరికైతే టోకెన్స్ వస్తున్నాయో మంచిగా వాళ్ళందరికీ కూడా సగం మాత్రమే వస్తాయండి. సో ఇది అందరికీ వర్తించే రూలే అనమాట. నాకు మీకు అందరికి కూడా ఇప్పుడు వచ్చిన రావండి. సో ఎవరికైతే గతంలో ఫర్ ఎగ్జాంపుల్కి ఈరోజు ఎవరికైతే పర్ డేకి వచ్చేసి ఒక 20 టోకెన్స్ వస్తున్న తర్వాత మనకి హాల్వింగ్ తర్వాత 10 మాత్రమే వస్తాయన్నమాట. సో ఈ విధంగా మనకైతే ఇక్కడ మార్జిన్ అయితే ఉంటుందండి. సో అందరూ కూడా ఈ పాయింట్ అయితే గమనించండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ యొక్క ఫేజ్ అనేది దాటుతూ వెళ్తున్నాం అనమాట. ఫేజ్ 1 అయిపోయింది, ఫేజ్ 2 అయిపోయింది, ఫేజ్ 3 కూడా రీసెంట్గా మనం కంప్లీట్ చేసుకున్నాము. ఫేజ్ 4 అయితే మనకి ఆగస్ట్ 19 అనమాట. సో తర్వాత మనకైతే లిస్టింగ్కి సంబంధించిన అప్డేట్ కూడా రావచ్చు. ఇంకా ఈ ఫేజ్ 4 తర్వాత మనకైతే ఈ టోకెన్ ఎప్పుడు లిస్ట్ అవుతుంది, ఏ ఎక్స్చేంజ్ లిస్టింగ్ అవుతుంది, ఎగ్జాక్ట్ డేట్ ఏమిటి అవన్నీ మనకి తెలియబోతున్నాయండి. సో మనమైతే ఫేజ్ 4 వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. సో లేదనుకుంటే ఈ లోపల కూడా చెప్పొచ్చు కోర్టు ఇవ్వాలనుకుంటే. సో ఇప్పుడు వచ్చిన టోకెన్స్ అయితే ఖచ్చితంగా మనకైతే భవిష్యత్తులో రావనేది వాస్తవం అండి. సో అందరూ కూడా ఆ విషయాన్ని అయితే గమనించి యాక్టివ్గా మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అవకాశం ఫ్రీగా మనకు అందరికి వచ్చింది కాబట్టి ఎవరు వదులుకోవద్దు. ఇంకా దాంతోపాటు కేవైసీ అవ్వడం వాళ్ళైతే కంగారే మడక్కర్లేదండి. సో మనకైతే ఫస్ట్ డేనే కేవైసీ చేసుకొని రూల్ ఏం లేదనమాట. మీరు లిస్టింగ్ లోపు ఎప్పుడైనా సరే కేవైసీని చేసుకోండి. ఎందుకంటే మీరు కేవైసీ చేసుకోకపోతే మీ అకౌంట్లో
ఎన్ని టోకెన్స్ ఉన్నా సరే ఖచ్చితంగా మనకైతే విత్‌డ్రా చేసుకోవడం కుదరదండి. సో, ఖచ్చితంగా కేవైసీ అనే ప్రాసెస్ అయితే మనం మైనింగ్ ప్రాజెక్ట్‌లో దాటాలనమాట. సో, మనకైతే ఈ పాయింట్ అయితే క్లారిటీగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకి ఇంటర్‌లింక్ కూడా అప్డేట్ అయితే రాబోతుందన్నమాట దీనికి సంబంధించి కేవైసీ అయితే. సో, మైనింగ్ ప్రాజెక్ట్‌లో కేవైసీ చాలా చాలా ఇంపార్టెంట్ మనకైతే మరొకసారి అయితే అర్థమైందండి. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేసుకోండి. ఈ ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ చేసుకోకూడదని కోరుకుంటున్నానండి. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇదండి. సో, నీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంక దాంతోపాటు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.